ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈసారి ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరిగేదానికి అవకాశం ఉందంట? ఈసారి మాత్రం పక్కా టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. 120 నుంచి 146 స్థానాలు ఎన్డీఏ కూటమి విజయ ఎగరేస్తుంది. ముఖ్యంగా యువతకి నిరుద్యోగం లేదు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డ్రగ్స్ మాఫియా అయిపోయింది. అలాగే ఇప్పుడు డబ్బులు పెట్టి ఇన్నాళ్ళైతే వైన్ అది తాగేవారు కుర్రవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. డబ్బులు ఎక్కువైపోయింది కాబట్టి ఒక బీరు ఇన్నాళ్ళు 120 రూపాయల నుంచి ఇప్పుడు 200 అయిపోయింది. ఆ 200 రూపాయలు ఎట్టి కొనుగోలేక డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయారు. అవన్నీ అరకట్టాలంటే ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యువత మరియు భవిత అంతా బాగుంటుంది. అలాగే 2019లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అధికారం పోయినా సరే ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాన్ని ఆయన వినియోగించుకోకుండా కాకుండా ఆంధ్రప్రదేశ్ను అప్పుల పాలు చేసి ఆంధ్రప్రదేశ్ను యువతని డ్రగ్స్ మయం చేశారు. డ్రగ్స్ లేని చదువుకున్న యువతని నిరుద్యోగులుగా రోడ్డు మీద తిప్పుతున్నారు. ఈ అధికారం అనేది ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఎట్టు పరిస్థితుల్లో మా యువత మాత్రం ఇవ్వము. కాబట్టి ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమి ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు గారు గెలవబోతున్నారు. అలాగే విశాఖ ఎంపీ క్యాండిడేట్ భరత్ గారు కూడా గెలవబోతున్నారు. భరత్ గారు 120,000 మెజారిటీతో గెలవబోతున్నారు. మేము అంతే చదువుకున్న వాళ్ళంతా కూడా ఎంపీ భరత్ గారికి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి ఓటు వేసి గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం. సార్ అయితే చెప్పండి, వైజాగ్ ఎంపీగా భరత్ సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి తనకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన విద్యావంతుడు, వెల్ ఎడ్యుకేటెడ్స్, అందులో 10 మందికి మంచి చేసే వ్యక్తి. అతని దగ్గరికి వెళితే సార్ మాకు పని కావాలంటే అమ్మ నువ్వు ఎంత చదువుకున్నావు, నీ ఎడ్యుకేషన్ ఎంత అని అడిగి తెలుసుకొని వేరే కంపెనీకి జాయిన్ చేసి లేదంటే తన విద్యా సంస్థలో కానీ తన వైద్య సంస్థ హాస్పిటల్లో కానీ ఉపాధి కల్పించే మహాన్ వ్యక్తి శ్రీ భరత్ గారు. ఎందుకంటే నేను మా ఏరియా నుంచి చాలామందికి మెడికల్ పర్పస్ తీసుకుంటే వెంటనే వాళ్ళ పరిస్థితి చూసి కార్డు కూడా అడగకుండా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ఎంత బేగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి వాళ్ళే బండిలో పంపించారు. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే ఇంకెందుకు సార్? అలాగే గీతం యూనివర్సిటీలోని ఒక బాగా చదువుకున్న అమ్మాయి మన 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ర్యాంక్లో వచ్చింది. మనకి ఇంజనీరింగ్ కావాలంటే ఆవిడకి మంచి భవిష్యత్తు కానీ మా దగ్గరికి వస్తే అతను తీసుకెళ్ళి సార్ ఇతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు, బాగా చదువుకోవాలనుకుంటున్నారు, మరి ఈవిడికి ఏంటంటే డబ్బు కాదయ్యా, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి మార్కులు వచ్చింది, వెల్ గుడ్ షీట్ అని సార్ ప్రోత్సహించి ఎంతోమంది చేశారు. అలాగే చాలామందికి ఉపాధి కల్పించారు. వాళ్ళ తాతగారు అవనే, వాళ్ళ తండ్రి గారు అవనే, సార్ గారు అవనే. కాబట్టి మేము అందరం ఇంకా డిసైడ్ అయిపోయాం ఎంపీ భరత్ గారికి అని. ఇంకా ఎవరు ఎన్ని వచ్చినా డబ్బు అయితే పంచితే తీసుకుంటాం, కానీ వేసేది సైకిల్ భరత్ గారికి మాత్రమే. భరత్ గారే గెలవబోతున్నారు. చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే ఓవరాల్గా స్టేట్ వైడ్ మరింతగా అభివృద్ధి సంక్షేమం జరిగేదానికి అవకాశం ఉందంట? టీడీపీ అండి. టీడీపీ వస్తే ఏంటంటే విజన్ ఉన్న నాయకుడు వస్తే బాగుంటుంది అనమాట. అదే ఇప్పుడు 5 సంవత్సరాలు చూసాం కదండి, ఏం అభివృద్ధి లేదు, ఏం లేదు, మొత్తం రాష్ట్రాన్ని వల్కట్ చేసాడు. అదనమాట. టీడీపీ వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే యువతకి అన్నిటికీ బాగుంటుంది, విజన్ ఉంది అతనికి. అదనమాట. అయితే చెప్పండి సార్, టీడీపీ ఈసారి ఓవరాల్గా స్టేట్ వైడ్ రూలింగ్లోకి రావాలంటే వాళ్ళకి గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అంశాలు అంటే అంతకుముందు చేసిన ఇదేనండి పరిపాలన, దానికి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఇది. అదే సరిపోతే రైట్లో మనం ఇప్పుడు వైజాగ్ సిటీలో ఉన్నాం. ఇక్కడ పార్లమెంట్ పరిధి నుండి తెలుగుదేశం పార్టీ నుండి భరత్ సార్, అలాగే వైసీపీ పార్టీ నుండి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి? భరత్ గారికి వస్తుంది. లాస్ట్ టైం అంత వైసీపీ అంత వేవ్లో ఉన్నప్పుడే వైజాగ్ 4 సీట్లు వచ్చాయి ఇక్కడ. అలాంటిది ఈసారి గ్యారంటీగా వైజాగ్ మొత్తం క్లీన్ స్వీప్ అయిపోద్ది, అది గ్యారంటీ. అంటే ఏంటి సార్, భరత్ సార్ స్థానికుడు అయి ఉండటం వలన తనకు అంతగా అడ్వాంటేజ్ ఉందా, లేకపోతే ఇంకా తనకి అంతగా గెలవడానికి కారణమయ్యే రీజన్స్ ఏమున్నాయి? రీజన్స్ అంటే గీతం ఇన్స్టిట్యూట్ ఒకటి, వాళ్ళు తాతగారు మూర్తి గారు ఉన్నారు కదా, దాన్ని బట్టి కూడా అతనికి ఉంది. లాస్ట్ టైమే దగ్గరలో వచ్చిపోయింది, ఈసారి గ్యారంటీ గెలుస్తాడు అనమాట మా తెరువులో.
అదే నెక్స్ట్ పార్టీ కూడా వ్యతిరేకంగా ఉంది, వైఎస్ఆర్ మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అదే. సార్ అయితే ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరంగా కాకుండా ఉండాలంటే ఆపగలిగే పొటెన్షియల్ అంటే ఏ పార్టీకి ఉందని మీరు అనుకుంటున్నారు? పార్టీ కంటే జనసేన టీడీపీ అయితే చేయగలరండి, అదే వీళ్ళు వస్తే అయితే చేయలేరు అదే, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేసింది ఏం లేదు కదా అదే. సార్ అట్లాగే వైజాగ్ సిటీని లాస్ట్ టైం ఇట్లా రూలింగ్ పార్టీ వాళ్ళు క్లీన్ స్వీప్ చేసినప్పుడు వైజాగ్ సిటీని ఒక ఐటీ హబ్గా మారుస్తామని చెప్పారు, అందులో ఎంతవరకు వాస్తవం? జీరో అండి, వాస్తవం ఏం లేదు ఇంకా అదే. లేకపోతే ఇక్కడ అలాగే వైసీపీ పార్టీ నుండి కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ వైజాగ్ సిటీ, తన యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అట్లాగే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో టీడీపీ పార్టీ యొక్క రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ బాగానే ఉంది సార్ ఎమ్మెల్యే సార్. లాస్ట్ టైమే టీడీపీ అంత వైసీపీ అంత ఫేవర్గా ఉన్నప్పుడే టీడీపీ ఇక్కడ 3 సీట్లు వచ్చాయి, గణబాబు గారు నెక్స్ట్ వెలగపూడి గారు వీళ్ళందరూ వచ్చారు, బాచుపల్లి గణేష్ వీళ్ళందరూ. అప్పుడు ఆ టైంలో వచ్చిందంటే ఈ టైంలో ఇంకా పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, అలాంటప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్ ఇక్కడ టీడీపీ వస్తుంది. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి, అయితే ఈసారి రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరిగేదానికి అవకాశం ఉందంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుందండి, ఎందుకంటే వైఎస్ వల్ల చాలా మంది దెబ్బతిన్నారు. అంటే కొందరికి అభివృద్ధి బాగుంది, కొందరికి అభివృద్ధి లేదు. తెలుగుదేశం వచ్చింది బాగుంటుంది అనుకోవడం పరిపాలన. ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ చేసిన పార్టీ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళందరికీ కొంతమందికి ఇస్తున్నాడు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఇస్తే అందరికీ కరెక్ట్గా చెయ్యాలి, చేయలేదు. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అది, ఎందుకంటే 3 పార్టీలు కలిసాయి కాబట్టి వాళ్ళే గెలిస్తేనే ముందు మనసులో. అయితే చెప్పండి అన్నయ్య, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి లేదా ఇక్కడ మనం రైట్ నో వైజాగ్ సిటీలో ఉన్నాం, ఇక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయండి? అంటే మంచి చేశారు కాబట్టి నేను చెప్తున్నాను అది తెలుగుదేశం గురించి. మనం వైఎస్ వల్ల కొందరికి అభియోగం ఉంది, కొందరికి బాగోలేదు, మంది వాళ్ళు బాధపడారు. తెలుగుదేశం వస్తే అందరికి బాగా చూస్తారు అనుకుంటున్నాం అంతే. గణబాబు కూడా కొంచెం బాగా చేశారు ఇక్కడ. అప్పుడు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మన ఇంచుమించు మా తెలిసిన మట్టుగా కంచపాల నుంచి గోపాలపట్నం వరకు కొన్ని కార్యక్రమం చేశాడు, ప్రజలకు కూడా అనుకూలంగా ఉన్నాయి అది. చెప్పండి అన్నయ్య, అయితే ఇప్పుడు మనం వైజాగ్ సిటీలో ఉన్నాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ పరిధిలో భరత్ సార్ పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ నుండి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశం? భరత్ సారే, ఎందుకంటే ఝాన్సీ గారు ఎక్కడో బొబ్బుల్లో ఉంటారు, ఇక్కడ వచ్చి గెలిచే కానీ అది మనకి ఇక్కడ అదే చేయట్లేదు. ఆవిడ దగ్గర పార్లమెంట్ కేంద్రంలో ఉంటుంది, భరత్ సార్ ఉంటారు కాబట్టి ఇతను గుండెలు కూడా ఇక్కడే అతను కూడా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం అది. అయితే భరత్ సార్ స్థానికుడు ఉండడం వల్ల ఖచ్చితంగా అది ఒక బెనిఫిట్ ఉండేదని ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది, తన ఇక్కడ లోటుపాట్లు తెలుసు అతనికి. అతను వైజాగ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ అనుకూల పరిస్థితులు అన్ని తెలుసు కాబట్టి అతను చేస్తారని మాకు నమ్మకం. అయితే అన్నయ్య, వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందినాయి కానీ లేదండి, కానీ ముందొచ్చి ఆ పథకం 9 నవరాత్రులు 9 చెప్పాడా, ఆ అనుకూల కొన్ని వచ్చి కొన్ని రావట్లేదండి. అది కూడా వచ్చినదాకా వస్తానే, రావేళ్ళకి ఏది లేవు. ఇప్పుడు అదే బాధపడి ఇచ్చేటప్పుడు అందరికీ ఆధార్ కార్డు ఉందా, దాన్ని బట్టి చెప్పండి. ఒకే ఇంట్లో 5 పథకాలు వస్తాయి, 5 పథకాలు రాకూడదు. ఆధార్ కార్డు ఎప్పుడు ఎందుకు ఇచ్చేది, ప్రతిదానికి నోటెట్ చేస్తున్నాడు. ఈ పథకం ఉన్నప్పుడు ఇంకో పథకం ఆపాలి, అడిగి లేనుడికి ఇవ్వండి, బాగుంటుంది. అన్ని ఒకటిగా ఇచ్చేస్తే పథకాలు ఉన్నది ఏమైపోతారండి. ఇప్పుడు పేదవారు చాలా మంది ఉన్నారు, కొంత పెన్షన్ కూడా అందట్లేదు. ఇచ్చేటప్పుడు 9 పథకాలు బాగుంది కాదు, ఇచ్చిన బాగుంది కాబట్టి వచ్చినాక వస్తున్నాయి, లేనోడు ఏది లేదు. అందులో 2-3 కూడా పథకాలు రావాలి. ఆధార్ కార్డు లింక్ ఉంది కాబట్టి అది తెలిసిపోద్ది, ఎవరికేదో వస్తుంది తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమైనా పావుతుంది బంగారం కొంటే మనకు తెలిసిపోతుంది, ఆధార్ కార్డు లింక్ ఇమ్మంటే అది తెలీదా వాడికి. ఒక ఆధార్ కార్డు బట్టి మనకి అన్నీ తెలుస్తుంటాయి అది. సరే అన్నయ్య, ఇకపోతే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరంగా అవ్వకుండా ఆపగలిగే శక్తి ఏ పార్టీకి ఉందా? అది తెలియదు. అప్పుడన్నా ప్రైవేట్ కార్డు చేస్తా ఉన్నారు కానీ అది మనకు తెలియదు. అది ప్రైవేట్ కార్డు చేస్తే ఉద్యోగస్తులు చాలా మంది నష్టపోతారని భయం పడుతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి, అయితే ఈసారి రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఓవరాల్ స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరిగేదానికి అవకాశం ఉందంట? టీడీపీ అయితే బాగుంటుంది అనుకుంటాను. అంటే ఏంటి సార్ మీకు తెలుగుదేశం పార్టీ మీద అంత బలమైన నమ్మకం ఏంటి? అట్లాగే తెలుగుదేశం పార్టీ స్టేట్ వైడ్లో కానీ కరెంట్లీ ఇప్పుడు మనం వైజాగ్ సిటీలో ఉన్నాం, ఇక్కడ గెలవటానికి వాళ్ళకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అంటే టీడీపీ అంతే ఒక విధంగా మంచిదంతా ఆల్రెడీ వైసీపీలో అనుభవించాం కదా 5 years అందుకు అనేసి.
అదే చెప్పండి సార్, అంటే మీరు వైసీపీ పాలనలో ఏ ఆస్పెక్ట్స్లో డిసప్పాయింట్ అయ్యారు? డౌట్ లేదు మనం చెప్పలేమని. సరే సార్, ఇకపోతే మనం కరెంట్లీ ఇప్పుడు వైజాగ్ సిటీలో ఉన్నాం కదా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుండి భరత్ సార్ పోటీ చేస్తున్నారు పార్లమెంట్ పరిధిలో, అలాగే వైసీపీ పార్టీ నుండి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి? భర్తగా ఉంటుంది, భర్తగా ఉంటుంది అనుకుంటాను. అదే అంటే కారణం ఏంటి సార్? భరత్ సార్ గెలవటానికి అంతగా అనుకూలంగా ఉన్న ఆస్పెక్ట్స్ టూ టైమ్స్ పోటీ చేశాడు కదా, అందుగురించి అనేసి అనుకుంటాను అవకాశాలు ఉంటాయి అనేసి. కాకపోతే భరత్ సార్ స్థానికుడు అంటారు కదా సార్, అది ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది తనకి, అంటే ఝాన్సీ గారి మీద గెలవటం? పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఏంటంటే గీతం హాస్పిటల్ కొంతమందికి హెల్పింగ్ కూడా చేస్తాను అందుపరంగా, అలాగనేసి అనుకుంటున్నాను.